శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా నేను ఎప్పుడు అంటే వాస్తు విషయాల్లో ఇంతకుముందు కూడా చాలా మందికి చాలా వీడియోల్లో చెప్పాను. ఇలా మనం పిల్లర్ దాటి పెంచడం అనేది చాలా విరుద్ధమైన వాస్తు అని చెప్పాను. అయితే ఇంకా చాలా మంది, ఎందుకంటే వాళ్ళు రేపు వాస్తు చెప్పడానికి మనం ఏ గృహం అయినా కానీ నియమాల్ని బాగానే పాటిస్తున్నారు. ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, ఆ హాల్ తీసుకునే విధానం కావచ్చు, ఎక్కడో బాత్రూమ్స్ విషయంలో ఏదన్నా ఉంటే చిన్న పొరపాటు ఏదైనా చేసే అవకాశం ఉంటే చేస్తారు. మిగతావన్నీ నియమాలు చాలా మంది చాలా ఇబ్బంది లేకుండా కరెక్ట్గా తీసుకుంటారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి ఈ డిఫరెన్స్ చేసే పరిస్థితి అంటే వ్యత్యాసం అంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేటప్పటికి ఇల్లు పెంచుకునే పద్ధతి మాత్రం ఎవరు కూడా అక్కడ మాత్రం అందరూ ఒకే విధంగా తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఇది చాలా వీడియోల్లో మనం చెప్తూనే ఉన్నాం. అది ఏ భాగమైనా కావచ్చు. ఎక్కువ దక్షిణ పడమరలు చేసే పరిస్థితి ఉంటాయి. కాకపోతే కొద్దిగా చిన్న గృహం ఉండి కిందన మనం రావడానికి నడకకు ఒక 3 అడుగులో 3.5 అడుగులో అంటే అది దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు, కొద్దిగా అవకాశం ఉంటే ఇచ్చి పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ 3 అడుగులు 3.5 ఇంతకుముందు మనమే ఇచ్చిన ప్లాన్ కూడా కొన్నిటికి చిన్న గృహాలకి మీరు ఒకసారి చూస్తే మనం వ్యక్తిగతంగా ఇచ్చిన ప్లాన్లు మీరు చూడొచ్చు. చిన్న గృహాలు దక్షిణ రోడ్డు అవ్వచ్చు, లేకపోతే తూర్పు రోడ్డు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. చిన్న గృహాలంటే 100 గజాలు 100 గజాలు సాధ్యమైనంత వరకు మనం చుట్టూ వదిలి ఇచ్చినవి ఉన్నాయి. అలా చేసుకోవచ్చు వాస్తవంగా. కానీ మనకి ఇంకా కొద్దిగా ఒక 2 అడుగులు 3 అడుగులు కలిసి వస్తుందని చెప్పి ఈ విధంగా ఇప్పుడు వీడియో కూడా మీరు చూడొచ్చు. తూర్పు భాగం పూర్తిగా అంటే కిందనేమో మనకి రావడానికి నడకదారి ఉంటుంది తూర్పు భాగంలో. కానీ పైకి వెళ్ళేటప్పటికి ఏదైతే ఆ నడక భాగం ఏదైతే ఉంటుందో అది మనకి ఇంట్లో కలిసిపోతుంది. అంటే తద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటి హాల్ని పెంచుకుంటున్నాం. పూజ గది అయితే పూర్తిగా బాల్కనీలోనే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కిచెన్ కూడా పెట్టేదే 3 అడుగులు ఉంటుంది ఆ బల్లది, దాన్ని కూడా మనం బాల్కనీలోనే ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ విధంగా చేసినప్పుడు ఇమీడియట్గా ఎవరికి ఏమి అనిపించదు. కానీ మనం వెళ్ళి చూసామంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళకి ఏ పరిస్థితి అర్థం కానప్పుడే వాస్తుపరంగా వస్తారు. వచ్చిన తర్వాత మనం ఇదో ఇది పరిస్థితి అని తెలిసినప్పుడు లేదండి అన్ని ఇలా ఉన్నాయని అందరూ అదే తప్పు చేస్తున్నారు కాబట్టి అన్ని అలానే ఉంటాయి. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఆ యొక్క డౌట్ వస్తుందో అప్పుడే సంప్రదిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విధంగా చేసుకోవద్దు. మనం చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది, పిల్లర్ దాటి నిర్మాణాలు చేయొద్దని చెప్పని. మళ్ళీ అదే చెప్పడం జరుగుతుంది. ఇలాగ ఏ భాగంలో అయినా కూడా పిల్లర్ దాటి నిర్మాణాలు అయితే చేయకూడదు. జై శ్రీమన్నారాయణ.